సో అట్లనే ఇప్పుడు మన బబ్లు వాళ్ళ మమ్మీ కూడా సో నిన్న ఒక పోస్ట్ కూడా చేసింది, వీడియో కూడా రిలీజ్ చేసింది. నా అన్వేషణ వల్లనే ఇప్పుడు ఆ మెంటల్ టెన్షన్స్ వల్లనే మా హస్బెండ్కి అలా కావడం వల్లనే ఇన్ని మాటల వల్లనే చనిపోయింది అని చెప్పేసి మాట్లాడుతుంది. దాని మీద ఏం చెప్తావు బాలు? ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చచ్చిపోయిందా ఇలా చచ్చిపోయిందా నాకైతే తెలియదు. నేనైతే వాళ్ళ డాడీని ఎప్పుడు చూడలేదు అసలు. బబ్బీ వాళ్ళ డాడీని ఫస్ట్ టైం నా జీవితంలో నేను చూడడం. బబ్బుని అంటే ఎక్కువ కలిసాను, వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని ఎప్పుడు కలవలేదు, నాకు తెలియదు. ఇక దాని పాపం మానసికంగా చాలా స్ట్రెస్ తీసుకొని మైండ్కి సో ప్రాబ్లం అయిందని చెప్పేసి పాపం వీడియోలో చెప్పి చాలా బాధపడుతున్నారు. సో వాళ్ళ డాడీని అయితే తీసుకురాలేదు మనం ఎవరం కూడా. అవును, కానీ ఆయన మాటలు అంత ఇదిగా మాట్లాడడం కంటే జస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడి అందరం సపోర్ట్ చేస్తాం, కానీ ఫ్యామిలీలో మీదకి రుద్దడం కరెక్ట్ కాదు కదా. ఎవరు నాన్ విష్ణు గారు మాట్లాడారు ఫ్యామిలీ కోసం ఒక విషయం, దాని కూడా పాయింట్ మీరు అడిగారు. నేను కూడా ఇప్పుడు నేను జెన్యున్ గా మాట్లాడాలా. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన ఫ్యామిలీని తిట్టడం తప్పు, దానివల్ల ఆయన చనిపోయినంటే తప్పు అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు బెట్టింగ్ యాప్ల గొడవ అవుతుంది అయినప్పుడు ఇమ్రాన్ దగ్గర ఉండాలి కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు బయట ఎందుకు ఉన్నాడు? బెట్టింగ్ యాప్లు చేశాడు, ఎందుకు పారిపోయాడు? మీరు ఆలోచించండి. ఇప్పుడు నా క్వశ్చన్ అని కాదు, ఇప్పుడు నేను ఒక యాంకర్ని అడుగుతున్నా. ఇప్పుడు ధైర్యంగా ఉండి ఇప్పుడు ఏం కాదు అని వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పి బబ్బు దగ్గర ఉండి ఇది ఏం కాదు మీకు సంబంధం లేదు బబ్బు, ఇలాంటి ప్రాబ్లం జరగదని ఒక మాట చెప్తే వాళ్ళ డాడీ బతికేవాడేమని నా ఫీలింగ్. అది కూడా ఆలోచించండి. ఒక పాయింటే మీరు ఆలోచిస్తున్నారు, రెండో పాయింట్ కూడా ఆలోచించండి. ఒక ఎగ్జాంపుల్గా నాకు తెలిసినంత వరకు అలా చెప్పింటే నిజం చెప్పాలంటే ఆ టెన్షన్లకి ఆయన అట్లా ఏంటిది ఆ విషయం నేను బాధపడతా నేను బబ్బుకు. ఎందుకంటే పాపము తండ్రి మా నాన్నగారు కూడా చచ్చిపోయారు, ఎవరికైనా బాధనే. ఆమె కూడా చాలా బాధపడుతుంది అని నేను రైట్గా ఒప్పుకుంటా.